ఒక మంచి కాఫీ పడితే ఎలాంటి వాళ్ళ మూడైనా సెట్ అయిపోతది కదా! సో, నా డేనైతే ఈరోజు బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు ఎలాగో హాలిడే ఉంది కాబట్టి మీ టైమ్ లాగా స్పెండ్ చేద్దామని నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ గుర్తుందా? మనం చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అమ్మ మంచిగా మన హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసి ఇలా 2 జడలు వేసి పైనకి కట్టేసి పంపించేది. సో, అప్పట్లో హెయిర్ అందరికీ మంచిగా ఉండేది. వాల్యూమ్ గాని, గ్రోత్ గాని మంచిగా ఉండేది. సో, నాకు కూడా స్కూల్ డేస్‌లో మంచి హెయిర్ గ్రోత్ ఉండేది. అండ్ నా హెయిర్ థిక్‌గాను ఉండేది, లాంగ్‌గాను ఉండేది. అండ్ ఎప్పుడైతే నేను కాలేజ్‌కి స్టార్ట్ అయ్యానో, మనకి కొన్ని సోకులు ఎక్కువైపోయి అస్సలు హెయిర్ కేర్ చేయడం మానేశాను. అమ్మ ఆయిల్ పెడతానన్నా పెట్టించుకునేదాన్ని కాదు. కేర్ చేసేదాన్ని కాదు. అప్పట్లో ఎలా ఫీల్ అయ్యేదాన్నంటే, ఓకే. ఇది కామన్. ఇది అందరికీ ఉండేది. ఇదేనేమో హెల్తీ హెయిర్. ఇలాగే ఉండాలేమో అని నా మైండ్‌లో కొంచెం ఉండిపోయింది అలా. ఎప్పటి వరకు అలా ఉండిపోయిందంటే, నా కాలేజ్ అయిపోయినాక, డిగ్రీ అంతా అయిపోయి, మ్యారేజ్ అయినంక కూడా నేను అలానే ఉండేదాన్ని. ఎప్పటి వరకు అంటే పుట్టి ఆఫ్టర్ పోస్ట్ మార్టం ప్రెగ్నెన్సీ వరకు నా జర్నీ అలానే ఉండేది. హెయిర్ గురించి అస్సలు థింక్ చేసేదాన్ని కాదు. అదెలా అయిపోయినా కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుందని నేను అలానే ఉండిపోయేదాన్ని. ఆఫ్టర్ నాకెలా అనిపించిందంటే పోస్ట్ మార్టం ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ ఎక్కువ అయిపోయింది. దెన్ ఐ రియలైజ్డ్ నేను చాలా రాంగ్‌గా చేస్తున్నా నా హెయిర్ గురించి. రాంగ్ ట్రీట్ చేస్తున్నాను అని. అప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా నేనేది స్టార్ట్ చేయలేదు. కొన్ని డేస్ అలానే అమ్మ మాట వింటూ అలా హెయిర్ ఆయిలింగ్ అలా ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేశాను గానీ రిజల్ట్స్ ఏది సరిగ్గా లేదు. దెన్ నేను నా డెర్మటాలజిస్ట్‌ని మీట్ అయ్యాను. అప్పుడు నాకు తెలిసిందేంటంటే నాది ఆయిలీ హెయిర్ అండ్ నాకు డాండ్రఫ్ చాలా ఉందని. డాండ్రఫ్ చాలా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ చేయడమే మనము. ఆయిల్ పెట్టడం డాండ్రఫ్‌కి ఫుడ్ పెట్టినట్టునంట. మనకది తెలీక అండ్ ఆయిల్ పెట్టేయడం 2, 3 డేస్ అప్పుడు ఎలాగో ఇంట్లోనే ఉండేదాన్ని. వర్క్‌కి వెళ్ళేదాన్ని కాదు కాబట్టి ఒక 2, 3 డేస్ అలానే ఉండి నెక్స్ట్ మళ్ళీ స్నానం చేయడం. ఇలా చేసేదాన్ని. సో దట్ ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువైపోయింది. నాకు ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ హెయిర్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో నా ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ నేను ఫాలో అవ్వడానికి నియర్లీ 6 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే నాకేం వాడాలో తెలీదు. ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. ఏది రైట్ ప్రొడక్టో తెలీదు. ఇలా అన్నీ ట్రై చేసేదాన్ని. డెర్మటాలజిస్ట్ కూడా సజెస్ట్ చేశారు. ఒక షాంపూ అండ్ వాళ్ళు చెప్పారు ఆయిలే పెట్టకూడదు హెయిర్‌కి. ఎవ్రీడే బాత్ చేయాలని. సో, వాళ్ళ మాట కూడా వినేసి ఒక 4, 5 మంత్స్ అలానే కంటిన్యూ చేశా. హెయిర్ ఆయిలింగే పెట్టడం మానేసా. హెయిర్ ఎలా ఉండిందంటే ఆ 6 మంత్స్‌లో ఆయిల్ అస్సలు పెట్టిండలేదు నా హెయిర్‌కి. రూట్స్ మొత్తం డ్యామేజ్, ఫ్రీజీగా, స్ప్లిట్ ఎండ్స్ ఇలా మొత్తం అయిపోయేసి మంచి గడ్డి ఎలా ఉంటదో అలా ఉండేది నా హెయిర్. ఎండుగడ్డి ఎలా ఉంటదో అలా ఉండేది నా హెయిర్. దెన్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను రిసర్చెస్. నా హెయిర్ టైప్ ఏంటి? నేను ఎలాంటి ఆయిల్ పెట్టాలి? అంటే నా హెయిర్ వచ్చేసి ఆయిలీ హెయిర్ అండ్ ఇంకోటేంటంటే నాకు డాండ్రఫ్ ఉండింది. పెడితే ఏంటంటే డాండ్రఫ్‌కి ఫుడ్ పెట్టినట్టు ఇంకా ఎక్కువ అవుతుంది. సో, నేనేం చేశానంటే ఆయిల్ పెట్టిన 2, 3 అవర్స్ ఆర్ ఓవర్ నైట్‌లో నేను హెడ్ ష్ హెడ్ బాత్ చేసేస్తాను. కంపల్సరీ ఇది మ్యాండేటరీగా ఫాలో అయితాను. అండ్ ఆయిల్స్ కూడాను నా హెయిర్‌కి ఏది సెట్ అయితుందో అదే ఆయిల్‌ని నేను వాడతాను. కోకోనట్ ఆయిల్, ఆముదం ఇలా వేరేవన్నీ ట్రై చేశాను. బట్ అవేది నా హెయిర్‌కి సెట్ అవ్వలేదు. నా హెయిర్‌కి సెట్ అయింది మాత్రం ఆల్మండ్ ఆయిలే సెట్ అయింది. ఇది వాడినంకనే నాకు కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ దీంట్లోకి నేను ఏం చేశానంటే మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుందా? మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, హ్మ్, ఇక్కడ కలోంజీ అని చెప్తాము కదా! కలోంజీ అండ్ కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఏసి ఇలా పెట్టేస్తాను. సో, ఈ ఆయిల్‌ని నేను డైరెక్ట్‌గా అప్లై చేసేసుకుంటా. అండ్ ఇంకొకటేంటంటే నేను ఆయిల్ హీట్ చేయను. ఎప్పుడైనా నాకు మైగ్రేన్ అలా అనిపిస్తేనే ఆయిల్‌ని హీట్ చేసి వాడతా. లేకపోతే నేను దీన్ని డైరెక్ట్‌గానే వాడేస్తాను. ప్రస్తుతానికైతే నా హెయిర్ లెంగ్త్ ఇది. హెల్తీగానే ఉంది. అండ్ లెంగ్తీ కూడా ఉంది. సో, ఫస్ట్ నేను హెయిర్‌ని డీటాంగిల్ చేసుకుంటా. ఇలా వుడెన్ కోంబ్ తీసుకొని మొత్తం హెయిర్‌ని కోంబ్ చేసుకుంటా. సో దట్ ఏదైనా హెయిర్ ఫాల్ ఉంటేనో అయిపోతది. అలాగే ఏదైనా చిక్కు అదంతాను వచ్చేస్తదని. దెన్ మన హెయిర్‌లో న్యాచురల్లీ ఆయిల్ రిలీజ్ అవుతాయి. సో, దాన్ని ఈక్వల్‌గా స్ప్రెడ్ చేయాలని ఇలాంటి ఒక కోంబ్ తీసుకొని ఒకసారి ఇలా నీట్‌గా కోంబ్ చేసుకుంటా. దెన్ నా ఆయిల్‌ని అప్లై చేసుకుంటా. నేనైతే ఇలా కాటన్ బాల్స్‌ని యూజ్ చేస్తాను. ఆర్ ఇంట్లో ఉండే కాటన్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో, ఆయిల్‌లో డిప్ చేసుకొని ఎయిర్‌ని పార్టిషన్ తీసుకొని అప్లై చేసుకోవాలి. సో దట్ ఆ స్కాల్ప్‌కి బాగా అప్లై అవుతుందని
అండ్ మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి ఆయిల్‌ని అప్లై చేసుకోవాలంటే అలా నెసెసరీ ఏం లేదు. హెయిర్ చాలా ఉంది కదా అని చాలా ఆయిల్ అప్లై చేసేసుకోవడం, ఇలా చేయడం తప్పవుతుంది. కొంచెం మన హెయిర్‌కి ఎంత అవసరమో అంతే అప్లై చేయాలి. చాలా ఆయిల్‌లో ముంచే అవసరం లేదు మన హెయిర్‌ని. సో, నేను స్కాల్ప్‌కంతా కాటన్‌లో అప్లై చేసుకొని, ఇలా ఒక 2 టైమ్స్ అంతే నేను హ్యాండ్‌లోకి ఒక 2, 3 డ్రాప్స్ అలాగా వేసేసుకొని, మొత్తం హెయిర్ లెంగ్త్‌కి అప్లై చేసేసుకొని, హ్యాండ్‌తోనే మసాజ్ చేసుకుంటా. మీ దగ్గర ఇలాంటి ఒక మసాజర్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్తున్నా. ఈ మసాజర్ అందరికి సెట్ అవుతుందా అంటే కాదు. బికాజ్ కొందరికి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది చూసుకొని అప్లై చేసుకోవడం మీన్స్ మసాజ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఇలా రూట్స్‌కి మంచిగా స్కాల్ప్‌లో మసాజ్ అవ్వాలి అంటే మనం హెడ్ డౌన్ చేసి కూడా ఇలా హెయిర్‌ని రివర్స్ చేసి మసాజ్ చేయాలి. దెన్ ఆయిల్ అప్లై అంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్‌ని యూజ్ చేసి హెయిర్‌లో ఇంకా ఏదైనా కొంచెం చిక్కు అలా అంటే హెయిర్ క్లియర్‌గా ఉందా లేదా అని ఇలా చూసుకొని తర్వాత నేను కోంబ్ అస్సలు చెయ్యను. ఇలానే జడ వేసేసుకుంటా. పాయలు అల్లేసుకుంటా ఆర్ ఒక ముడిలాగా వేసేసుకొని సాటిన్ క్లాత్ పెట్టేసుకుంటాను. సో దట్ ఏంటంటే మన హెయిర్ మంచిగా మాయిస్ట్‌గా ఉంటుంది. అలాగే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసినాక ఎప్పుడూను అంతే హెయిర్ కోంబ్ చేయకూడదు. 2, 3 అవర్స్ తర్వాత నేను హెయిర్ వాష్ చేసేస్తా ఆర్ ఎల్స్ ఓవర్ నైట్ అలానే వదిలేసి నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేస్తాను. ఇది నా ఆయిలింగ్ రొటీన్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.